దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసులో తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయన శిష్యులకు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకొని అప్పుడు బోధించాడు. ధన్యతలు. మత్తయి 5వ అధ్యాయం. యేసు ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి వారికి ఇలాగూ బోధించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.